హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న పేరు ఏంటంటే విబిజి రామ్జీ. ఈ విబిజి రామ్జీ అంటే ఏంటి, మరియు ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు, మరియు పాత పథకం ఏదైతే మనకు ఉపాధి హామీ పథకం ఉందో ఆ ప్లేస్ లో దీన్నైతే ఎందుకు ప్రవేశపెట్టారు, దీని వలన మనకు కలిగే ప్రయోజనాలేంటి, మరియు ఉపాధి హామీ వేతనం ఎంత పెంచారు, మరియు పాత కార్డులు ఉంటాయా పోతాయా లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అసలు ఈ విబిజి రామ్జీ అంటే ఏదైతే మనము ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉందో ఆ ప్లేస్ లో మనకు ఈ విబిజి రామ్జీ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. అదే పథకమే అయినప్పటికీ కొన్ని మార్పులు అయితే చేసి ఒక కొత్త చట్టంగా దీన్ని అయితే రూపొందించారనమాట. అది మనకు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే వచ్చింది. అంటే నిన్నటి నుంచి ఈ పథకం అయితే అమల్లోకి అయితే వచ్చింది. మరియు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కావారిపల్లిలో ఈ స్కీమ్ కి అయితే శ్రీకారం అయితే చుట్టారనమాట. గౌరవ మంత్రి సెంట్రల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే ఈ పథకానికైతే ప్రారంభించడానికైతే మనకు సెంట్రల్ నుంచి అయితే విచ్చేశారు. ఈ విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని పెట్టడం జరిగిందనమాట. అంటే మనకు ఈ వికసిత్ భారత్ ఏదైతే 2047కి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకునిందో, ఒక నిర్ణయం తీసుకునిందో వికసిత్ భారత్ 2047 అని, ఆ స్కీమ్ కింద అయితే ఈ వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అని విబిజి రామ్జీగా నామకరణం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విబిజి రామ్జీకి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనము ఒకసారి చూద్దాము. వాటికి సంబంధించి విబిజి రామ్జీ అంటే ఏంటి, మరియు వాటికి సంబంధించిన వివరాలు, ఎన్ని రోజులు పని దినాలు అయితే పెరుగుతాయి, ఉపాధి కూలీ వేతనం ఎంత ఉంటుంది, మరియు పాత కార్డుల విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు లాంటి వివరాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విబిజి రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి హామీ మిషన్ చట్టం అంటారు ఈ తెలుగులో అయితే విబిజి రామ్జీ కింద. ఇది మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన దేశంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న ఉపాధి హామీ పథకం ఏదైతే మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఏ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అయితే ఉందో ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సరికొత్త చట్టం అన్నమాట ఇది విబిజి రామ్జీ అనేది. ఈ చట్టం పూర్తి పేరు ఏంటంటే విబిజి రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ యాక్ట్ అని నేను ఆల్రెడీ మీకైతే చెప్పాను. దీని యొక్క లక్ష్యం ఏంటంటే 2047 నాటికి వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన దేశం ఏదైతే మనకు ఒక దాన్నైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక ధ్యేయంగా తీసుకునిందో ఆ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ఈ విబిజి రామ్జీ లక్ష్యంలో ఇది ఒక పార్ట్ అన్నమాట. ఈ రోడ్ మ్యాప్ లో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఈ విబిజి రామ్జీని కొత్తగా అయితే ప్రవేశపెట్టారు. ఇందులో ఉన్న కీలకమైన ముఖ్యాంశాలు మరియు మార్పులు ఏంటంటే 125 రోజుల పని అయితే గ్యారెంటీ అయితే ఉంటుంది. ఏదైతే పాత ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 100 రోజుల పని మాత్రమే లభించేదన్నమాట ఒక కుటుంబానికి. ఈ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల ఉపాధి పనినైతే చట్టబద్ధంగా గ్యారెంటీగా అయితే కల్పిస్తారు. మరియు బడ్జెట్ వాటా ఇందులో ఏదైతే ఈ స్కీమ్ లో సెంట్రల్ మరియు స్టేట్ ఎంత బడ్జెట్ తో ఈ అమౌంట్ అయితే కేటాయిస్తారంటే
60:40 నిష్పత్తిలో అయితే ఈ అమౌంట్ అయితే కూలీలకు అయితే చెల్లిస్తారు. ఈ పథకం కింద అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం 60% మరియు రాష్ట్ర ప్రభుత్వం 40% నిష్పత్తిలో అయితే భరిస్తాయి. మరియు ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం 90:10% నిష్పత్తిలో అయితే ఇదైతే వర్తిస్తుంది. 90% సెంట్రల్ గవర్నమెంట్, 10% స్టేట్ గవర్నమెంట్ అయితే ఆ బడ్జెట్ అయితే భరించాల్సి ఉంటుంది. మరియు 60 రోజుల వ్యవసాయ విరామం ఏదైతే అగ్రికల్చర్ పాస్ అంటే ఇప్పుడు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో మార్నింగ్ అయితే వెళ్ళడం వలన తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయ కూలీల కొరత అయితే ఉండేది. ఆ కొరతను కూడా తగ్గించడానికి ఇక్కడ మనకు 60 రోజుల వ్యవసాయ విరామం అని పేర్కొనడం జరిగింది. ముఖ్యమైన వ్యవసాయ పనుల సీజన్ మరియు నాట్లు కోతల సమయంలో ఈ రైతు కూలీలకు కొరత రాకుండా ఉండడం కోసం ఈ పథకం పనులను సంవత్సరంలో గరిష్టంగా 60 రోజుల పాటు నిలిపివేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇచ్చిందనమాట పాస్ చేసేదానికి. అలాగే వారపు చెల్లింపులు ఈ ఏదైతే కూలి పని చేస్తారో ఉపాధి హామీ పని కూలీలు చేసిన పని సంబంధించిన డబ్బులు ప్రతి వారం నేరుగా వారి ఖాతాల్లో అయితే జమ చేసేలా చట్టంలో అయితే నిబంధన పెట్టారనమాట. ఖచ్చితంగా ఈ వారం మీరు వర్క్ అయితే చేస్తే నెక్స్ట్ వీక్ లోనే మీకు ఆ అమౌంట్ అయితే పడాలి. అలా లేని పక్షంలో మీకు 0.07% ఇంట్రెస్ట్ తో కలిపి ఆ అమౌంట్ అయితే జమ చేస్తారన్నట్టు ఈ చట్టంలో మనకు పేర్కొనడం జరిగింది. మరియు డిజిటల్ గా అయితే పర్యవేక్షణ అయితే ఉంటుందన్నమాట. అంటే ఏదైతే ముందు మస్టర్ అయితే తీసుకొని అందులో సైన్ అయితే చేయించుకొని ఇచ్చేసే వాళ్ళు అనమాట. అందువలన చాలా మందికి అయితే ఎవరైతే పనికి పోకపోయినా వాళ్ళ సిగ్నేచర్స్ అయితే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు ఇతర ఎవరైతే వర్క్ చేయించే మేట్స్ ఉంటారో వాళ్ళైతే సంతకాలు పెట్టి ముందు బిల్లులు అయితే చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా లేకుండా మనకు డిజిటల్ పర్యవేక్షణ అయితే పెట్టడం జరిగింది. అంటే అవినీతికి తావు లేకుండా బయోమెట్రిక్ హాజరు అయితే వేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనమైతే ఫేషియల్ రికగ్నిషన్ అయితే చేస్తున్నాము. అంటే ఫేస్ అయితే బయోమెట్రిక్ హాజరుగా అయితే తీసుకుంటున్నారు. అలాగే జియో ట్యాగింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే వ్యక్తి ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ మాత్రమే ఆ ఫేషియల్ అటెండెన్స్ అయితే తీసుకునేదానికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. మరియు వేరే ఇతర అడ్వాన్స్డ్ టెక్నాలజీలను అయితే ఇందులో అయితే వాడుతున్నారు. కాబట్టి ఇది డిజిటల్ పర్యవేక్షణలో భాగంగా ఈ స్కీమ్ అయితే తర్వాత మీకు కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 100 రోజులు అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మిగతా 25 రోజులు ఈ వారం నుంచి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఒక కుటుంబానికి మరిన్ని 25 రోజులు అయితే యాడ్ అవ్వడంతో మీకు మరికొన్ని రోజులు ఈ ఉపాధి హామీ పథకం మీకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. మరియు మీకు ఇందులో ఉపాధి హామీ కూలీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 312 రూపాయలు అయితే ఒక రోజుకైతే కేటాయించడం జరిగింది గరిష్టంగా అన్నమాట. అలాగే తెలంగాణకు సంబంధించి 308 రూపాయలు అయితే ఒక రోజుకి వేతనంగా అయితే చెల్లిస్తారు. ఇది గరిష్టంగా అన్నమాట. కాబట్టి ఈ ఉపాధి కూలీ కూడా పెరగడం జరిగింది. అలాగే ఈ విబిజి రామ్జీలో ఎటువంటి చర్యలు చేపడతారు, ఎటువంటి పనులు చేస్తారు, ఎటువంటి వర్క్స్ అయితే చేస్తారు అంటే ఫోకస్ ఏరియాస్ అన్నమాట. కేవలం గుంతలు తవ్వడం కాకుండా గ్రామాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణంపై కూడా ఈ కొత్త మిషన్ అయితే ఫోకస్ పెడుతుందన్నమాట. ఏదైతే ఇప్పుడు చెరువులలో గుంతలు తవ్వడం, అలాగే మనకు నీటి పారుదల కొండల కింద గాడిలు తవ్వడం లాంటి పనులైతే ఈ ఉపాధి హామీ పథకంలో ఉన్నాయి. వాటి ప్లేస్లలో ఈ నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల మరియు చెరువుల పునరుద్ధరణ మరియు చెక్ డ్యాముల నిర్మాణం లాంటి కొత్త పనులైతే వీటిలో అయితే చేస్తారు. అలాగే గ్రామీణ మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు ప్రభుత్వ భవనాల నిర్మాణం లాంటి వాటిల్లో ఈ ఉపాధి హామీ వ్యక్తులనైతే అందులో
పాలు పంచుకోవడం లాంటి పనులైతే ఈ విబిజి రామ్జీలో అయితే కల్పిస్తారు. అలాగే జీవనోపాధి రంగాలు ఏవైతే నిరుపేద కుటుంబాల వ్యక్తిగత భూముల్లో చిన్నపాటి తోటల పెంపకం, హార్టికల్చర్ కు సంబంధించి, అలాగే పశువుల పాకల నిర్మాణం వంటివి ఇందులో అయితే మీకు ఇన్క్లూడ్ చేశారు. అంటే నిరుపేద కుటుంబాల వ్యక్తిగత భూములు ఏదైతే మనకు పాస్బుక్లు కలిగి ఉంటారో వాటిలలో చిన్నపాటి తోటల పెంపకం, హార్టికల్చర్ ఉందో ఆ హార్టికల్చర్ పనులకి ఈ ఉపాధి హామీ వ్యక్తులను అయితే వాడుకోవడం అయితే జరుగుతుంది. అలాగే పశువుల పాకల నిర్మాణం వంటివి ఈ స్కీమ్ ద్వారా అయితే జరుగుతాయి. మరియు ఇక్కడ మీకు పాత జాబ్ కార్డ్స్ పరిస్థితి ఏంటి అంటే, మీకు పాత ఉపాధి హామీ పథకం సంబంధించిన జాబ్ కార్డ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవైతే రద్దు కావు. ఎవరైతే ఇప్పటి వరకు ఈకేవైసీ పూర్తి చేసిన వాళ్ళందరికీ ఆ పాత జాబ్ కార్డ్స్ అయితే చెల్లుబాటులోనే ఉంటాయన్నమాట. అలాగే మీకు కొత్త జాబ్ కార్డ్స్ అయితే త్వరలోనే అయితే మంజూరు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం కొత్తగా గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డ్స్ అనేటివి జారీ చేసే వరకు మీకు పాత కార్డుల ద్వారానే ఈ పనులు మరియు పేమెంట్లు అయితే జరుగుతాయి అన్నమాట. ఇది ఈ కొత్తగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన విబిజి రామ్జీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. మరియు ఈ విబిజి రామ్జీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందించానని అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఉపాధి హామీ పని చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.